తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మా హుజురాబాద్ నియోజకవర్గంలో మరి వింతలు జరుగుతున్నాయి. పాపం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కావడం లేదు. ఇవాళ ప్రెస్ మీట్లో మరి మా గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మా పొన్నం ప్రభాకర్ అన్న గారిని మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఫోటో కాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఫోటో కాల్ గురించి ఇప్పుడు గుర్తుకొస్తుంది తనకు. మరి గతంలో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఫోటో కాల్ గుర్తుకు రాలే పాపం ఆయనకు. ఇప్పుడు అధికారంలో నేనే ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంపీ ఎలక్షన్లు అంటే అందరికంటే ముందుగా రిజల్ట్ కరీంనగర్ అవుతుందట 1,00,000 మెజారిటీతో. అన్న మతి భ్రమించి మాట్లాడతానో మతి తప్పి మాట్లాడతానో అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో కూడా అర్థమైతలేదు. ఇష్టానుసారంగా మరి ఆడవాళ్ళనైతేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మరి అందరినీ ఇష్టానుసారంగా మాట్లాడేది మీరు. మరి ఇవాళ మా అన్న మీద నిందలేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ప్రజలందరూ గౌరవించి ఆయన ఎమ్మెల్యే గెలిపిస్తే మరి ఆయన పనులు చేయాలని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి గెలిపించారు. మరి హుజురాబాద్కి మీరు ఏం చేయాలన్నా? హుజురాబాద్లో ఎమ్మెల్యే గెలిస్తే మీరు ఏం చేస్తా అని చెప్పిర్రు. ఈ పనులన్నీ పక్కకు పెట్టి ఏమన్నంటే ప్రభాకర్ అన్న మీద, ఏమన్నంటే రేవంత్ అన్న మీద, ఇక ఇదేనా అన్న నువ్వు దీంతోనే జీవితం గడిపేస్తావా? ఇప్పటికీ 100 రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మరి 100 రోజులలోనే మొత్తం 10 సంవత్సరాలు అయినట్టు భూములు ఎండిపోతాయి, కరెంట్ అత్తలేదు, రైతులకు రుణమాఫీ, 10 ఏళ్ళు పాలనలు ఉన్నారు. మరి హుజురాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఓపెన్ చేయలే? ఇదే హుజురాబాద్ నియోజకవర్గంలో మా జమ్మికుంటలో సీసీ రోడ్లు అన్నీ ఎందుకు కాలే? ఇదే హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్కు సంబంధించిన బాలికలకు పాఠశాలలు ఎందుకు కాలే? ఇదే హుజురాబాదు, వీణవంక, ఇదంతా విలేజ్లు అన్నీ నీకు తెలుసు కదన్నా. ఈ 10 ఏళ్ళు నువ్వు ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటివి, మిగతా కొన్ని రోజులు టీఆర్ఎస్లో పోతివి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరు నమ్ముకొని బిస్కెట్లకు ఆశపడి బరాబర్ చెప్తానా నువ్వు కండువని అమ్మినావు. అమ్మి ఇయ్యాల మా అందరు నమ్మి నువ్వు ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీకి ద్రోహం చేసిపోయినావు. ఎమ్మెల్సీ పదవి వచ్చింది, పదవి రాగానే అప్పుడేం చేసినావు అన్న? కార్యకర్తలను ఇబ్బంది పెట్టినావు. అన్ని రోజులు నీకే ఉంటాయి అన్న. కాలంకి చాలా పవర్ఫుల్. సమాధానం లేటుగా అయినా కూడా గన్ షాట్గా చెప్తుంది. గుర్తుపెట్టుకో అన్న, నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో ఏం చేస్తా అని ఎమ్మెల్యే గెలిచినావు. ఫస్ట్ ఆ పనులు చేయి. ఈటల రాజేందర్ ఎంబడబడ్డట్టు ప్రభాకర్ అన్న ఎంబడబడితే ఎవరు ఊరుకునటం లేరు. మా జమ్మికుంటా నీకు తెలిసే ఉంటుంది. ఎప్పటికీ నన్ను చూస్తూనే ఉంటావు. కానీ ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. ఈ హుజురాబాద్కు సంబంధించి, జమ్మికుంటకు సంబంధించి సీసీ రోడ్లు ఇంతవరకు కూడా కాలే. మరి నీకున్న కౌన్సిలర్లకు చెప్పు. ప్రతి ఊర్లో సమస్యలే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోతావు? మా అన్న దగ్గరికి నువ్వు పోవాలి. 1000 కోట్ల రూపాయలు తెస్తానని స్టేజ్ మీద చెప్పినావు. ఫస్ట్ ఆ పని చేయి. ఆ 1000 కోట్లు తెచ్చి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయి. కానీ ఏమైనా ఇక నిన్ను కేసీఆర్ డాన్ అన్నాడు, నన్ను హుజురాబాద్గా బాద్షా అన్నాడు, హుజురాబాద్ టైగర్ అన్నాడు అని అదే భ్రమలు ఉండకు. కేసీఆర్ గారికి నువ్వేమన్నా భజన చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి చెయ్యి. కానీ ఇష్టం ఉన్నట్టు పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడకన్నా ఇప్పటికైనా ఈ హుజురాబాద్కు సంబంధించి మరి ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అవన్నీ పనులు చేయించు. ఎందుకంటే ఇదివరకు లెక్క లేవు రోజులు. ఆఫీసర్లను బెదిరించినట్టు, పోలీసు వాళ్ళని బెదిరించినట్టు, మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడినట్టు కాదు. ముఖ్యంగా చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి. మరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం లేదని అందరూ కూడా ఆగమాగం అవుతున్నారట. ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులు ఎంత దారుణంగా బతుకుతున్నారో చూడుర్రి. ఇదే షార్ట్ పీరియడ్ 90-100 రోజులల్లా నోటిఫికేషన్లు వేసిర్రు. మరి అంగన్వాడీ పోస్టులు వేసిర్రు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు వేసిర్రు, అదేవిధంగా ఆర్టీసీ పోస్టులు వేసిర్రు. మరి మీరు 10 ఏళ్ళల్లో చేయలేదే. ఈ 100 రోజులలో చేస్తుంటే కడుపు కుళ్ళుకుంటున్నారు మీరు. కండ్లు మండుతున్నాయి మీకు. ఇదే హుజురాబాద్ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం
బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇదే ఎంపీ ఎలక్షన్లలో కూడా ఒక్క స్థానం కూడా మీకు లేకుండా మొత్తం పార్లమెంట్లు మొత్తం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. ఖచ్చితంగా భారీ మెజారిటీ కల్పిస్తాం. మా హుజురాబాద్ ఈ కరీంనగర్ పార్లమెంటుకి ఏ అభ్యర్థిని ఇచ్చినా నువ్వు 1,00,000 అన్నావు కదన్నా, 1,00,000కు పై చిలుకుతోని మేము విజయం సాధిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్.